గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సిఐ వినోద్ రెడ్డి, ఎస్ఐ సందీప్ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఇందల్వాయి స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో గణేష్ ఉత్సవ కమిటీలు, అన్ని రాజకీయ పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. మండలంలోని అన్ని గణేష్ మంటపాల సభ్యులు పోలీస్ శాఖ సూచించిన సూచనలు పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో నిమజ్జన కార్యక్రమాన్ని జరుపుకోవాలని వివిధ సిఐ వినోద్ రెడ్డి, ఎస్ఐ సందీప్ సూచించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని, అంతేకాకుండా రాబోయే గణేష్ నిమజ్జనోత్సవాలు ప్రేమతాలకు అతీతంగా సోదరభావంతో అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో కంప్లీట్ చేసుకొని పోలీస్ శాఖకి సహకరించాలని ఇటు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఉన్నతాధికారుల సూచనలు, అంతేకాకుండా లోకల్లో ఉన్నటువంటి ఇష్యూస్ వాళ్ళందరితో, ఆర్గనైజర్స్ అందరితో డిస్కస్ చేసి వాళ్ళకు గణేష్ ఉత్సవాలను ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలనేది వాళ్ళకు అందరికీ మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. అంతేకాకుండా డీజేలకు ఎటువంటి పర్మిషన్ లేదు, ఈ విషయం కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా ఈ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో కంప్లీట్ చేసి పోలీసులకు సహకరించాలని ఆశిస్తున్నాం. అది అంటే గణేష్ నిమజ్జనం రోజు వస్తుందన్నమాట. ఇప్పుడు ఇవాళ సాయంత్రం తీస్తారు. ఇవాళ సాయంత్రం తీసిన తర్వాత మళ్ళా ఇప్పుడు పోతున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు, ఎగురుతున్నారు, మళ్ళీ రాత్రి కంటిన్యూ అవుతుంది, మళ్ళీ పోయి రెస్ట్ తీసుకుంటున్నారు, మళ్ళీ అక్కడ పెట్టేసి వస్తున్నారు, తెల్లారి అవుతున్నారు, మళ్ళీ తెల్లారి గణేష్ అక్కడనే ఉంటుంది, మళ్ళీ అందరు వచ్చి మళ్ళీ ఎగురు. ఇలా కంటిన్యూటీ లేకుండా పెట్టుకోకుండా ఏదున్నా కానీ ఇప్పుడు ఇవాళ నువ్వు ఎంతసేపు ఎగురుతున్నావు, ఏం చేస్తున్నావు చూడండి. నీకేంది అంటే ఈ విగ్రహాలది కానీ లేకపోతే గణేష్ కానీ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యూనిటీ ఒకటి, అదొకటి. దాంతో పాటు కొంచెం ఈ మధ్యలో ఎంజాయ్మెంట్ అవి కూడా చూసుకుంటున్నాం మనం. అయితే ఏం చేయండి అంటే ఇప్పుడు మీరు ఇవాళ సాయంత్రం తీసి మళ్ళీ రేపు సాయంత్రం ఎల్లుండి పొద్దున్న దాకా అట్లా కంటిన్యూటీ కాకుండా ఇవాళ సాయంత్రం దానికి కొంచెం కొంచెం టైం గ్యాప్ ఇచ్చన్నా కానీ పొద్దున వరకే అయ్యేటట్టే చూసుకోండి ఏదన్నా. అంటే మీకు బెటర్ ఉంటుంది, అలాగే మాకు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఒక పోలీస్ అనేటైనా ఏం రోబోట్ లాగా పనిచేయరు, మీరు కూడా ఏం రోబోట్ లాగా ఉంటారు. సో అటువంటి ఏం జరగకుండా చూసుకోండి. తర్వాత అందరు ఇక్కడికి వచ్చారు కాబట్టి కొన్ని విషయాలు చెప్తా. సో పోలీస్ పరంగా గుర్తుపెట్టుకోండి, ఇవాళ రేపు ఎంత గణేష్ గురించి చెప్పినాము. ఇప్పుడు గణేష్